మీతో మాట్లాడుతూ ఈ ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, బిఎడ్ అన్ని కాలేజీల ఫీజు రియంబర్స్మెంట్ 2000 కోట్లని అందాజ చెప్పిన నాకు ఈ రోజు తెలిసిన ఫిగరు మొత్తం 3000 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే మొత్తం విడుదల చేయాలనే డిమాండ్తోని యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ ఆందోళన కార్యక్రమాలతో సహా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 14 లక్షల మంది విద్యార్థులకు వారి వారి కాలేజెస్ పోయి ఈ విషయంలో మరింత చైతన్యపరిచి వారి నుంచి కూడా ముఖ్యమంత్రికి నా ఫీజు రియంబర్స్మెంట్ నాకు ఇవ్వు అని చెప్పి ప్రతి విద్యార్థి నుంచి కూడా ఒక దరఖాస్తు రూపంలో మేము చేపట్టబోతున్నాం. చివరిగా నేను ముగించుకునే ముందు 720 కోట్ల రూపాయలు పోయినసారి పంట నష్టానికి ఇన్పుట్ సబ్సిడీగా తెలంగాణ రైతులకి గతంలో అంటే వీళ్ళు 3000 కోట్ల ఎస్టిమేట్ నష్టం పంపిస్తే వాళ్ళు 720 కోట్లు ఇచ్చిండ్రు. ఏమవుతాం ఆ 720 కోట్లు కూడా ఈ ప్రభుత్వం మింగేసింది రైతులకు ఇవ్వకుండా. అంటే రైతులకి వచ్చిన ఇన్పుట్ సబ్సిడీ కూడా మీరు వాళ్ళకి ఇవ్వకుండా డైవర్ట్ చేయడం, అది పోన్ చేయడం, మరి ఎవరికి సోయుందో తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలని చెప్పి నేను మనం చేస్తాను. థ్యాంక్ యూ. పాదయాత్ర కదమ్మా, అంటే సరే పండుగ తర్వాత మొదలు పెడతాం. సరే కోమటి రెడ్డి గారు లాంచింగ్ లో డేట్ చెప్తాము. 10 జిల్లాల్లో 9 జిల్లాల్లో మన సీనియర్ లీడర్స్ అందరూ ఒక్కొక్క చోటికి పోయి అక్కడ లాంచ్ కార్యక్రమం ఉంటుంది. అది రేపు మీకు ప్రకటిస్తాం. ఎనీథింగ్ ఒకటి అంటే ముఖ్యమంత్రి గారు ఆ విషయంలో మాట్లాడింది చాలా అసంబద్ధంగా ఉంది. మేము ఒకటే స్టాండ్ మీద ఉన్నాం. ఇక్కడున్న వాళ్ళందరూ కూడా మీరు ఇది అశాస్త్రీయంగా ఉంది. దానికి నిదర్శనం మీ ప్రెస్ మీట్ లోనే నేను అన్నది ఏంటంటే ఒక జిల్లాకి 5 లక్షల జనాభా, ఒక జిల్లాకి 40 లక్షల జనాభా. ఇది సరి అయిన విషయం కాదు. మీరు ముందు గైడ్ లైన్స్ ఇష్యూ చేయండి. మీరు అసలు ఏ గైడ్ లైన్స్ ఫాలో అవుతున్నారో, ఏ పద్ధతి ఫాలో అవుతుందో ప్రకటించండి అని చెప్పినావు. ముఖ్యమంత్రి గారు ఏమంటారు, నేను ఆ ఏడాది క్రితం ఒక కమిటీ ఇచ్చినట, అసలు ఆ కమిటీ గురించి మా ఎవరు తెలియదు. ఆ రిపోర్ట్ బయటపెట్టండి. ఇది అశాస్త్రీయంగా జరిగింది. అతను తెలంగాణ ప్రజల్లో నిజంగా అభిప్రాయం స్పష్టంగా వస్తుందంటే ఊర్లలో మీరు ఎక్కడ పోయినా మేము మహమ్మద్ బిన్ తుగ్లక్ని మేము చూడలేదు, కానీ తుగ్లక్ పాలన అంటే ఇదే ఉండొచ్చు. రెండో విషయం ఏమిటంటే పిచ్చోన్ చేతిలో రాయబడినది. ఈ 2 పదాలు అసలు ఎవరిని అడిగా తెలంగాణలో ఏ విషయం చెప్తాం. ఇప్పుడు అంటాం మేము కొత్త జిల్లాల విభజనకి మేము వ్యతిరేకం కాదు, జిల్లాల ఏర్పాటుకి. కానీ జిల్లాల రెవెన్యూ డివిజన్ల మండలాల ఏర్పాటు అశాస్త్రీయంగా జరిగింది. ఎవరికో ఇష్టమో కష్టమో దాని ప్రకారం జరిగింది, శాస్త్రీయంగా జరగలేదు అని చెప్పి మరోసారి మనం చేస్తాం. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సింది ఆయన. అతను ఈ పరిపాలన సామర్థ్యం లేక ఒక నిర్లక్ష్య వైఖరితో, ఒక అహంకార వైఖరితో ఏ విధంగా ఇది తెలంగాణ పరిపాలిస్తుందో ఏదైనా జాగీరు కాదని చెప్పి పనిచేస్తున్నాం. ఇది ఎవడో అబ్బసొమ్మును పంచిపెడతలేవు. ఇది ప్రజాస్వామ్య దేశం. అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి, మీరు కానీ మేము కానీ. సరే ఆ విషయం నేను ఎందుకు జవాబు చెప్పాలి, ఆయన అడగండి.
ఏ కమిటీ? పచ్చి అబద్ధం. కేశవరావు వేసిన కమిటీకి అసలు నేను ఎటువంటి నేనేమి రికమెండ్ ఇవ్వలేవలే. రెండోది, ముఖ్యమంత్రి గారి అబద్ధాలు చెప్పడం చాలా ఇష్టం ఆయనకి. పోయినసారి ఎయిర్పోర్ట్లో దిగి అసలు ఎవరు సన్నాసులు, ఈ రాష్ట్రాన్ని భ్రష్టపట్టడం సన్నాసులు, ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి పనిచేస్తున్నాం మేము దేశభక్తులం. ఎయిర్పోర్ట్లో దిగి మహారాష్ట్ర నుంచి వచ్చి ఈ ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి మొన్న రంగారెడ్డి జిల్లా పోయి ఇట్లా అన్నాడు. అసలు నేను రంగారెడ్డి జిల్లా పోలే నేను రంగారెడ్డి జిల్లా పోలే ఆ రోజు. మరి ఈ విధంగా ఆ హోదాలో ఉండి మరి ఇంత అబద్ధాలు చెప్తున్న వ్యక్తి, అతని గురించి ఏమనాలో తెలంగాణ సమాజమే ఆలోచించాలి. ఆరోగ్యశ్రీ పథకం, సీఎం రిలీఫ్ ఫండ్ ఇవన్నీ పూర్తిగా అస్తవ్యస్తంగా అయిపోయినాయి. మేము వీఆర్ కమిటెడ్. ఇది పూర్తిగా ఖండిస్తున్న ఈ ఇన్సిడెంట్. ఏదైతే ఒక బీద అమ్మాయికి లివర్ ట్రాన్స్ప్లాంట్ అనుకోడు కదా, లివర్ ట్రాన్స్ప్లాంట్ కి ట్రీట్మెంట్ కి అష్యూరెన్స్ అయి వీళ్ళ పరిపాలనతో గొప్పగా ఉందంటే అది హాస్పిటల్కి ఇంటిమేషన్ చేయడంలో అమ్మాయి చనిపోయింది. తప్పనిసరిగా ఇది పరిపాలన లోపమే, ఇది గవర్నమెంట్ ఫెయిలియర్ అని మేము భావిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.